హాయ్ సార్. హాయ్ అండి. దిస్ ఈస్ ప్రఖ్యాత్ ఫ్రమ్ గుల్టీ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాయండి, మీరు ఎలా ఉన్నారు? గుడ్ సార్. ఎలా ఉంది రిలీజ్ హంగామా? ఆల్మోస్ట్ ఒక 5 years తర్వాత అవును. ఈ రష్ సో ఎలా ఉంది? డెఫినెట్గా హెక్టిక్ అండి. ఎప్పుడు సినిమా ముందు కాపీలు చెక్ చేసుకోవడం, అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకోవడం అంతా హెక్టిక్కే. బట్ ఈ ప్రాసెస్ ఎంజాయ్ చేద్దామని సినిమాలోకి వచ్చామండి. సో ఆల్ ఓకే, ఆల్ గుడ్. ఎందుకు ఇంత రష్ ఉంటుంది మన సినిమాలకి జనరల్గా లాస్ట్ వరకు? అంటే బేసిక్గా నాకు తెలిసిన దాని ప్రకారం అండి, మన దగ్గర సినిమాలు వాల్యూమ్ చాలా ఎక్కువ. సినిమాలు అంటే మీరు చూస్తే ఎప్పటికప్పుడు రెగ్యులర్ సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా ఈ డేట్కి వస్తుందంటే దాని ముందు కూడా కొన్ని సినిమాలు ఉంటాయి. సో మనకి పోస్ట్ ప్రొడక్షన్ చేసే స్టూడియోలు కానీ అవి కానీ అకార్డింగ్ టు ద డేట్ అలొకేట్ చేసి ఉంటారు అన్నమాట టైమింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిఏ స్టూడియో కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకంటే ముందు రిలీజ్ అయిన సినిమా కూడా వాళ్ళు ఆ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోతోనే ఉంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు అవుతారు. మన తర్వాత వాళ్ళకేమో మనం ఫస్ట్ ప్రయారిటీ అవుతాం అనమాట. సో అలా ఇప్పుడు సీజీ వాళ్ళు ఉన్నారు, సీజీ స్టూడియోలు, వాళ్ళకి వేరే సినిమాలు ఉన్నాయి అనుకోండి, ఇది రిలీజ్ ఉంది కదా అని చెప్పి వాటి వరకు ఎక్కువ చేస్తారు. సో అందుకని లాస్ట్ మినిట్ హడావుడ్ అనేది ఎప్పుడు ఉంటానే ఉంటుంది. అండ్ ఇంకోటి, మనం కూడా ఒకవేళ వచ్చినా సరే ఇంకేదో బెటర్ చేద్దాం అని చివరి దాకా ట్రై చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఎగ్జామ్కి మనం ఎంత ప్రిపేర్ అయినా రేపు ఎగ్జామ్ అంటే మళ్ళీ రివిజన్ చేస్తాం కదా. సో అట్లా. సో డిసెంబర్ అనుకున్నది మార్చ్ అయింది. ఆల్మోస్ట్ లైక్ సాలిడ్ 90 days దాకా దొరికింది. సో బెటర్మెంట్ అంటే ఎలా ఉంటుంది? యూ గైస్ డిడ్ంట్ గో ఫర్ రీషూట్స్ ఏం జరగలేదు. బట్ ఉన్న కంటే ఎంతవరకు మార్చగలం? అంటే స్క్రీన్ ప్లే వైజ్ మార్చడం కుదురుతుందా మీరు అనుకున్న షార్ట్స్? ఆర్ జస్ట్ ఆ ఫైన్ ట్యూనింగ్ కట్స్ చేయటం, అలాంటివి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మార్చడం, అలాంటి కరెక్షన్స్ ఉంటాయి? ఎలాంటి కరెక్షన్స్ ఉంటాయి జనరల్గా? అంటే ఇప్పుడు మనకు ఒక బేస్ ఉందనుకోండి, బేస్ ఫామ్ అయితే దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కడితే ఒక రూమ్ ఉంది, ఈ రూమ్కి వైట్ పెయింటింగ్ ఉంది. ఓకే, మనకి వచ్చినప్పుడు చూసినప్పుడు ఒకసారి ఈ వైట్ పెయింటింగ్ ఇంకేదైనా కలర్ మారిస్తే బెటరా, ఇంకేదైనా డిజైన్ చేస్తే బెటరా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ చిన్న టైటిల్స్లో కూడా ఈ టైటిల్స్ ఏమైనా కొత్త యానిమేషన్కి వెళ్తే బెటరా, ఏమైనా ట్రై చేసి చూసుకోవడానికి టైం ఉంటుంది అనమాట. సో మాకు వచ్చిన ఈ సాలిడ్ 90 days గ్యాప్లో, ఆల్మోస్ట్ 90 days గ్యాప్లో డెఫినెట్గా ప్రొడక్ట్ చాలా బెటర్ అయిందని టీం అందరం బిలీవ్ చేస్తున్నాం. సో మ్యూజికల్లీ కూడా జీవి ప్రకాష్ గారు కూడా అసలు ఆయన టీం ఉంటారు, జో, గణేష్, వీళ్ళందరూ, వాళ్ళు కూడా అందరు చూసుకొని వాళ్ళే ఇక్కడ ఇంకా బెటర్ చేయొచ్చు, సో ఇక్కడ ఇది చేసి నాకు ఆప్షన్స్ పంపించడం, మేము చూసుకున్నాక నిజంగా దానికంటే ఇది బాగుంది అనుకుని. సో అది మాకు ఇంకా ఫైన్ ట్యూనింగ్కి చాలా ఉపయోగపడింది. బట్ స్క్రీన్ ప్లేస్ మాత్రం ఏం చేంజెస్ ఉండవు మీకు? ఆ స్క్రీన్ ప్లే లాకే అండి. సో స్క్రీన్ ప్లే చేంజెస్ ఏమి ఉండవు. ఏదన్నా ఇంకా కావాలంటే ఏమైనా డైలాగ్ ఇది తగ్గించొచ్చా, ఇది ఏమన్నా ఈ షాట్ కాకుండా ఈ షాట్ వాడచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక 2 కెమెరాలు పెట్టాం అనుకోండి, ఒక వైడ్ ఒక క్లోజ్ పెట్టి, ఇప్పుడు మీరు మనం ఇంటర్వ్యూ చేసినట్టే. సో ఒకవేళ మామూలు ఫస్ట్ ఫ్లోలో చూసినప్పుడు ఒక వైడ్ వేసినా సరే ఇక్కడ మళ్ళీ క్లోజ్ ఉంటే బాగుంటుందని రీచెక్ చేసుకోవడానికి కూడా టైం ఉంది. సో పకడ్బందీగా ప్లాన్ చేయడానికి. ఓకే. సో ఆబ్వియస్లీ అందరూ మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు, డిలే 5 years ఎందుకు, ఏంటి, అండ్ ఫ్యూ నో ద రీజన్స్ ఆల్సో. బట్ యాజ్ ఎ మేకర్ మీకు ఎలా ఉంటుంది? ఒక చిరంజీవి గారితో ఒక పెద్ద ప్రాజెక్ట్ అనుకొని దట్స్ లైక్ యువర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనుకోవచ్చు. సో అది జస్ట్లో మిస్ అయిపోయి మళ్ళీ ఇంకొక సినిమా చేయాలనుకున్నప్పుడు వాట్ వాజ్ యువర్ మైండ్ స్పేస్ లైక్? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను చిరంజీవి గారికి డై హార్డ్ ఫ్యాన్. అసలు నేను సినిమాల్లోకి రావడానికి రీజనే చిరంజీవి గారు. సో ఆయన సినిమాలు చూస్తూ, మా ఊర్లో ఒకటే థియేటర్ అనమాట, ఒకటే థియేటర్. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారి సినిమా వచ్చిందంటే ఒక 50 రోజులు స్ట్రైట్ ఆడేది. సో నేను రెగ్యులర్గా చూస్తే 2-3 సార్లు, నాకు సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం, ఆ 2-3 సార్లు అదే సినిమాకి వెళ్ళేవాడిని. సో ఆయన్ని చిన్నప్పటి నుంచి ఐడలైజ్ చేసి వచ్చాను. సో అలాంటిది నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. వస్తే నేను ఖచ్చితంగా ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉండాలి అనే దాంతో, కానీ అదే ఇన్ ద సేమ్ వే లోపల కూడా మనకి విపరీతమైన స్ట్రెస్, విపరీతమైన ఇది, అంటే ఒక్కోసారి అసలు నిద్ర పట్టేది కాదు, అసలు లేదు ఇంకేదో చేయాలని. సో ఓవర్ అంబిషియస్గా ఒక కథ రాసుకున్నాను. సో బట్ ఆ కథకి సార్ అంత ఎగ్జైట్ అవ్వాల. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఆయన ఎగ్జైట్ అయ్యి నేను ఎగ్జైట్ అయ్యి, ప్రొడ్యూసర్ ఎగ్జైట్ అయ్యి, ఇలా ఒక టీం అందరూ ఎగ్జైట్ అయితే వెళ్ళే వైబ్ వేరే ఉంటుంది. సో ఏం చేద్దాం అంటే ఆయనే అన్నారు, ఇమీడియట్గా నువ్వు ఇంకొక లైన్ ఏదైనా చెప్పు, పోనీ ఆ లైన్ చేద్దాము అని అన్నారు. అంటే నేను ఒక దాంట్లో టూ మచ్ ఇన్వాల్వ్డ్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ టక్మని డిస్కనెక్ట్ చేసి ఇంకో కొత్తది మళ్ళీ ఆయన మీద రాయడం అనేది నాకు టైం పట్టేసింది.
టైం అంటే ఇంకా అది సెట్ కావట్లేదని మళ్ళీ ఆయనకే చెప్తే, సార్ అసలు ఎందుకు నువ్వు ఎందుకు నువ్వు అంత ఎక్కువ ప్రెషర్ తీసుకుంటున్నావు, ఏం కాదు ఇప్పుడు ఏం చేద్దాం అంటే, సార్ ఒక్క సినిమా చేసుకుని వస్తాను అంటే నువ్వు హ్యాపీగా వెళ్ళని చెప్పి ఆయనే పూజకు వచ్చి, అసలు ఇప్పటికీ ఎప్పుడు కలిసినా మాట్లాడుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు నేను టెక్స్ట్లు చేస్తూ ఉంటాను, ఆయన బర్త్డేకో లేకపోతే న్యూ ఇయర్కో అట్లా టెక్స్ట్ చేస్తూ ఉంటాను, చేస్తే ఆయన మాట్లాడుతూ ఉంటారు. అండ్ డిసప్పాయింట్మెంట్ అంటే డెఫినెట్గా లేదండి. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయ్యా అవ్వలేదే అనే బాధ అయితే ఉండింది, కానీ బట్ స్టిల్ నాకేంటంటే ఓకే డిలే అయింది కానీ సక్సెస్ మైట్ బి డిలేడ్ అని అంటారు చూసారా, అట్లా డిలే అయ్యింది కానీ బట్ డెఫినెట్గా అవుతుంది అనేది నా బిలీఫ్ అండి. ఇప్పుడు మీ రైటింగ్ ప్రాసెస్ గురించి వద్దాం. బట్ ప్రీవియస్గా వాట్ వర్ యువర్ వర్క్స్, లైక్ టు సే డైరెక్టర్ అవ్వకముందు మీరు ఎక్కడెక్కడ వాట్ ఆర్ ద వర్క్స్ యూ డిడ్? నేను డైరెక్టర్ అవ్వకముందు ఫస్ట్ అసలు నా బ్యాక్గ్రౌండే నేను కమర్షియల్ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ చదివానండి. సో బైపీసీ స్ట్రీమ్ నుంచి. బట్ ఏంటంటే అక్కడ రావడానికి కూడా రీజన్ ఏంటంటే, నాకు ఫస్ట్ నేను ఎంసెట్ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు కూడా అసలు నాది భలే వింతగా ఉండింది. కౌన్సిలింగ్ కూర్చున్నప్పుడు బైపీసీ స్ట్రీమ్లో డాక్టర్ సీట్ రాలేదు. సో మనకు వచ్చిన ర్యాంక్కి ఎక్కడెక్కడ సీట్లు వస్తున్నాయి ఏంటి అని చెప్తా ఉంటే కోర్సులు అనమాట. ఇప్పుడు అగ్రికల్చర్ కోర్స్ చేద్దామంటే అగ్రికల్చర్ బీఎస్సీ ఉంటుంది, హార్టికల్చర్ ఉంటుంది, ఇలా ఉంటాయి అనమాట. సో వాళ్ళు అగ్రికల్చర్ బీఎస్సీ అక్కడ ఉంది, ఆ ఊర్లో ఉంది, హార్టికల్చర్ అయితే ఇక్కడ ఉంది అని చెప్తుంటే, హైదరాబాద్లో ఏమున్నాయి చెప్పండి సార్ అని. ఏమున్నాయి చెప్పండి అంటే, ఈ కమర్షియల్ అగ్రికల్చర్ బిజినెస్ మ్యాన్ సార్, నేను అదే చేస్తాను సార్ అని. నువ్వు కోర్స్ కోసం చేస్తున్నావా లేకపోతే సిటీ కోసం చేస్తున్నావా అని కూడా అడిగారు వాళ్ళు. లేదు సార్ ఇదే చేస్తాను. సో ఎందుకంటే నాకు సినిమాల్లోకి వెళ్ళాలంటే హైదరాబాద్లో ఉంటే, సో సినిమాల్లోకి వెళ్ళే ఒక ఆపర్చునిటీ అయితే ఉంటుంది అనేది అనుకొని ఇంక అప్పటి నుంచి సినిమాల్లో ట్రయల్స్ అనమాట. సో మీరు అనేది ఎప్పుడైతే నా గ్రాడ్యుయేషన్ అయిపోయిందో, అండర్ గ్రాడ్ అయిపోయిన తర్వాత నేను తేజ గారి దగ్గర జాయిన్ అయ్యానండి. సో తేజ గారి దగ్గర జాయిన్ అయినప్పుడు ఫస్ట్ సినిమా నీకు నాకు డాష్కి అసిస్టెంట్ డైరెక్టర్గా, అండ్ ఫస్ట్ నేను యాక్టర్ అవ్వాలనుకునేవాడిని. సో ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా అండ్ యాక్టర్గా కూడా చేశాను. సో దాని తర్వాత మన చింతకాయల రవి డైరెక్టర్ యోగి గారు ఉంటారు, ఆయన దగ్గర నేను తెలుగు సైడ్ ఆఫ్ తుఫాన్ సినిమాకి పనిచేశాను, రామ్ చరణ్ గారిది. సో అంటే ఇంకా కైండ్ ఆఫ్ అప్రెంటిస్ అనమాట ఇక. సో పనిచేసిన తర్వాత మళ్ళీ ఆయన డైరెక్షన్లోనే యోగి గారి డైరెక్షన్లో జాదుగాడ్ అనే సినిమాకి చేశాను, నాగశౌర్యది. యా దాని తర్వాత త్రివిక్రమ్ గారి దగ్గర ఆ సినిమా పనిచేశాను. సో ఆ తర్వాత ఇంకా డైరెక్షన్ ఆపర్చునిటీ వచ్చింది అలా. కొంచెం ఎక్కువ కష్టపడలేదు అనుకుంటే, ఆల్మోస్ట్ ఒక 4-5 yearsలో యూ గాట్ ఇన్ టు దట్. అంటే కష్టాలు అనేది ఇక పర్స్పెక్టివ్ అండి. ఇప్పుడు పడిన కష్టాలు అంటే డెఫినెట్గా టైం తక్కువైనా సరే, సో దాంట్లో కూడా కష్టాలు ఉంటాయి. అండ్ నేను బేసిక్గా ఏంటంటే కష్టాలని అవి కష్టాలని ఫీల్ అవ్వలేదు, ఇది ప్రాసెస్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డాక్టర్ అవ్వాలనుకోండి, ఒక 5-6 ఏళ్ళు చదవాలి, ఫస్ట్ ఒక 5 years ఎంబీబీఎస్ చేయాలి, తర్వాత పీజీ చేయాలి. సో ఇంత చేస్తేనే డాక్టర్ అవుతాం. కానీ సినిమా వాళ్ళు అవ్వాలంటే డైరెక్ట్ వెళ్ళంగానే అవ్వాలంటే అవ్వదు. సో డెఫినెట్గా ఆ ప్రాసెస్లో ఆ జర్నీలో చాలా ఉంటాయి. బట్ ఏంటంటే దాన్ని మనం ఎలా చూస్తాం, ఇది కష్టం రా అని అనుకుంటే అసలు ఇంటి దగ్గర నుంచి ఇక్కడ రావడం కూడా కష్టమే. సో నాకు అంటే తక్కువ టైం అంటే బేసిక్గా ఏంటంటే నాకు లైఫ్లో కొంతమంది మంచి మనుషులు తగిలారు. సో తగిలారు అండ్ టైం కూడా సహకరించింది. సో అట్లా అంతా. ఇది ఇంటికి అది ఫినిష్ చేశారా కమర్షియల్ అగ్రికల్చర్? యా అసలు ఫినిష్ కదా, నాది క్లాస్లో నాది ఆల్మోస్ట్ 4th ర్యాంక్ అంతాను. సో నేను ఏంటంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే మనకు కావాల్సింది రావాలంటే ఫస్ట్ పేరెంట్స్ కావాల్సింది ఇచ్చేయాలి. సో అప్పుడు పెద్ద డిస్కషన్స్ ఉండవు. సో వాళ్ళకి మామూలుగా చదివే టైంలో ఏం కావాలంటే వాళ్ళకి మార్కులు కావాలి, పర్సంటేజ్ కావాలి. సో వీడు బాగా చదువుతాడు అని అంటే మనం ఎన్ని వేషాలు వేసినా ఓకే, చదువు లేదు ఈ వేషాలన్నీ వేస్తున్నాడు, నీ చదువు రాదు కాబట్టి ఇవన్నీ చేస్తున్నావు అనుకుంటారు. ఇప్పుడు నేను 10th క్లాస్ కూడా నేను మా స్కూల్ ఫస్ట్ ప్లస్ మండలంలో టోటల్ ఇంగ్లీష్ మీడియంలో మండల్ ఫస్ట్ నేను. అది ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేస్తారా సినిమాల్లో మీ కమర్షియల్ అగ్రికల్చర్ని? భీష్మలో ఆర్గానిక్ ఫార్మింగ్ ఒకటే పర్సనల్ ఎక్స్పీరియన్స్. నైస్. ఆల్సో నీ కమ్ బ్యాక్ టు రాబిన్ హుడ్, కమర్షియల్ ఎంటర్టైనర్స్ అనేవి రైట్ నౌ ఆర్ లైక్ దిస్, ఇదర్ బాగా హిట్ అయిపోతే లేకపోతే అసలు ఆ మిడ్ అనే టైర్ అనేది రావట్లేదు కమర్షియల్ ఎంటర్టైనర్స్కి. యు ఆర్ నోన్ ఫర్ దట్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ ఫస్ట్ 2 films కూడా, చలో కానీ భీష్మ కానీ. సో ఇప్పుడు ఇది రాబిన్ హుడ్ రాసుకునేటప్పుడు ఆ ప్రెసెంట్ ట్రెండ్ మైండ్లో ఉందా? మేబీ 2023-2024లో చేస్తూ ఉంటారు స్క్రిప్ట్ వర్క్ రాబిన్ హుడ్కి, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో ఆ మైండ్లో ఉండిందా ఈ కమర్షియల్ ఎంటర్టైనర్స్ ఇప్పుడు సరిగ్గా వర్క్ అవట్లేదు, హ్యావ్ టు బీ ప్యాకెట్ టైట్ అనేది దాంట్లో? అంటే అసలు నేను బిలీవ్ చేసేదంటే సరిగ్గా రాయకుండా సరిగ్గా తీయకుండా ఉంటే అది ఎప్పుడు చేసినా వర్కౌట్ అవ్వదండి. సరిగ్గా చేస్తే ఈవెన్ మనం పీరియాడిక్ సినిమాలో ఇప్పుడు పాత కథలు మనం చూసిన సినిమాలు కూడా ఇప్పుడు అద్భుతంగా వర్కౌట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి.
ఫస్ట్ ఏంటంటే ఒక వరల్డ్ క్రియేట్ చేసినప్పుడు సినిమా చూస్తున్నప్పుడు నేను నేర్చుకుంది అంటే నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా క్యారెక్టర్స్తో మనం ట్రావెల్ అయ్యేటట్టుంటే సినిమా డెఫినెట్గా ఇన్వాల్వ్ అవుతారు. డెఫినెట్గా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో నేను నమ్మేది ఫన్ అనమాట. ఇప్పుడు ప్రాపర్ ఫన్ ఉంటే సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయగలం అని అనుకుంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో అది కనుక మనం ఇవ్వగలిగి అట్లాగే స్క్రీన్ ప్లే కూడా బాగుంటే డెఫినెట్గా ఇన్వాల్వ్ అవుతారనేది నేను బిలీవ్ చేస్తాను. సో అలాగే చాలామంది ఇప్పుడు థ్రిల్లర్స్ చేస్తారు. థ్రిల్లర్స్ చేసినా వేరే అదర్ జానర్స్ చేసినా సరే యాక్షన్ ఫిల్మ్స్ చేసినా ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఇన్వాల్వ్ చేయడానికి చేసేటట్టు రాసుకుంటే మాత్రం డెఫినెట్గా వర్కౌట్ అవుతుందని బిలీవ్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మహారాజా సినిమా వచ్చింది. పాయింట్ పరంగా ఏం లేదు, జస్ట్ ఒక రివెంజ్ స్టోరీ. బట్ అసలు ఆ స్క్రీన్ ప్లే కానీ ఆ హోల్డ్ చేసిన విధానం కానీ అది తీసుకెళ్ళిన విధానం కానీ అది సర్ప్రైజింగ్ అనిపించింది. సో డెఫినెట్గా మనం అరే ఏం జరుగుతుంది అనేది కనుక ఉంది అని అంటే మనం ట్రావెల్ చేస్తున్నట్టు. స్టోరీ చూసుకుంటే అది నార్మల్గానే ఉంటుంది లాస్ట్కి. అవును 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 అవును. బట్ ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు మీ రైటింగ్లో త్రివిక్రమ్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, టింజ్ ఉంటుందని. బట్ ఫర్ యూ హూ ఆర్ ది ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ యాక్చువల్లీ ఈ సినిమా ఇండస్ట్రీలో? నాకు అసలు ఫస్ట్ నుంచి ముగ్గురు డైరెక్టర్లు అండ్ ఆల్మోస్ట్ అంటే కమర్షియల్ కరెక్ట్గా చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ సైడ్ రాయాలంటే అసలు ఇప్పుడు త్రివిక్రమ్ గారు ప్లస్ పూరి జగన్నాథ్ గారు బాగా ఇష్టం అండి. అండ్ ఏ పాయింట్ అన్నా కూడా బాగా చెప్పగలిగే ఇప్పుడు సుకుమార్ గారు ప్లస్ రాజమౌళి గారు అయితే అసలు ఆయన అంటే ఎప్పటికైనా లైఫ్లో ఆయన లాంటి స్పాన్ ఉన్న సినిమా ఒకటైనా తీయాలనేది గోల్ అని. సో ఎస్పెషల్లీ ఈ నలుగురు డైరెక్టర్స్ చాలా ఇంపాక్ట్ ఉందండి నా మీద. సినిమాలు చూసినప్పుడు కానీ చాలా ఇంపాక్ట్ ఉండింది. సో ఇప్పుడు ప్రమోషన్స్ అనేది ఒక బిగ్ పార్ట్ అయింది. మీరు ఎప్పుడు చేయనంత విధంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. అసలు మేబీ స్టార్టింగ్లోనే అసలు ఒక వీడియో అనౌన్స్మెంట్ రష్మిక ఉన్నప్పుడు. సో వాట్ ఆర్ ప్రమోషన్స్ అకార్డింగ్ టు యూ? అంటే అది సినిమాకి సంబంధించి ఉండాలా ఆర్ జస్ట్ ఒక సోషల్ మీడియాలో జస్ట్ రీచ్ కోసం మనం చేస్తూ ఉండే ఇదా? సినిమా తెలియజేసేలాగా ఉండాలా ప్రమోషన్స్ ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సినిమా ఉందని తెలియాలండి. సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో మీకు అసలు ఒకసారి ఓపెన్ చేస్తే మార్నింగ్ టు ఈవినింగ్ ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. ఆ రీల్స్ చూస్తున్నావు, ఎంటర్టైన్ అవుతున్నావు, ఏదో ఇన్ఫర్మేషన్ చూస్తున్నావు, ఇంకేదో చూస్తున్నావు, అలా ఈవినింగ్ వరకు అంటే జనాల మైండ్లో టూ మెనీ థింగ్స్ ఉన్నాయి. ఒక రోజులో మన వర్క్లతో పాటు మన పర్సనల్ లైఫ్తో పాటు ఈవెన్ సోషల్ మీడియాలో చూసినా సరే టూ మచ్ కంటెంట్ ఉంది. సో ఇన్ని కంటెంట్ల మధ్య దాటుకొని మన సినిమా తెలియాలి అని అంటే వాళ్ళకి ఏదన్నా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏదో చేయాలి అనే దాని నుంచి వచ్చిన థాటే అండి. సో ఇన్ని మధ్యలో మన సినిమా అసలు ఎవడో గుర్తుంటుంది, ఎవడో తెలుస్తుంది, తెలీదు. సో తెలియాలి అని అంటే తెలిసేలాగా ఏదైనా చేద్దాం. సో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఏమన్నా ప్రమోషన్ స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు ఫస్ట్ అనుకున్నప్పుడే ఈ ఐడియాతోనే ఒక మంచి అనౌన్స్మెంట్ వీడియో చేసాం. అది బాగా వెళ్ళిందండి. మా మీద మేమే సెల్ఫ్ అవేర్నెస్ సెల్ఫ్ పంచులు వేసుకుంటూ అట్లా. సో కానీ సినిమా డిలే అవ్వడం వల్ల ఈ గ్యాప్లు ఎక్కువ అవ్వడం వల్ల ఏంటంటే మళ్ళీ అది వచ్చిన అప్డేట్కి మళ్ళీ ఎప్పుడుకో ఇంకో అప్డేట్. సో మేమేమనుకున్నాం అంటే సరే రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత దానికి తగ్గట్టు ఒక 1 month ముందు నుంచి స్టార్ట్ చేద్దాం, కొత్త కంటెంట్స్ ఏమైనా చేద్దాం, ఇంట్రెస్టింగ్ ఏమైనా చేయడానికి ట్రై చేద్దాం అనుకున్నాం. లక్కీగా ఏంటంటే అనుకున్న ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ అండి. సో చూస్తే రీచ్ పరంగా కానీ జనాల కింద కామెంట్ల పరంగా కానీ ఏది చూసినా సరే ఇప్పుడు ఆనెస్ట్ పాడ్కాస్ట్ లేకపోతే నేను నితిన్ చేసిన రీల్స్ ఇవో అన్నీ బాగానే వెళ్ళినాయి. ఆబ్వియస్లీ రష్మిక రిప్లేస్డ్ బై శ్రీలీల. బట్ ఇప్పుడు రష్మిక ఉన్న ఫ్లోకి డూ యూ థింక్ షీ ఈజ్ అ రైట్ ఫిట్ ఫర్ దిస్ క్యారెక్టర్? అంటే తను ఇప్పుడు చేస్తున్న మూవీస్ ఎలాంటివి అంటే ఒక యానిమల్ కానీ చావా కానీ పుష్ప కానీ దర్ మోర్ దట్ డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ కానీ ఆ టైప్ షీ ఈస్ డూయింగ్. డూ యూ థింక్ ఇలాంటి ఒక మేబీ నితిన్ వాస్ సేయింగ్ శ్రీలీలాస్ క్యారెక్టర్ ఈజ్ మోర్ లైక్ ఏ డమ్ క్యారెక్టర్ హూ డజంట్ నో షీ ఈజ్ డమ్ అనే టైప్లో చెప్పింది. సో ఇలాంటి రోల్ రష్మిక ఇప్పుడు చేస్తే అది వర్కౌట్ అవుద్దా అనుకుంటున్నా ఉండేవాళ్ళ? అంటే ఇప్పుడు రష్మిక ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎట్లా అంటే యాక్టర్స్ బట్టి రాస్తాను. శ్రీలీల వెరీ యంగ్. సో తనది ఒక బాడీ లాంగ్వేజ్ అండ్ రష్మికది ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు శ్రీలీలకు అన్నట్టు నేను ఎప్పుడైతే శ్రీలీల వచ్చిందో శ్రీలీలకు తగ్గట్టు రాశానండి నేను. అంటే ఇంకొంచెం ఫన్ పెట్టచ్చు, ఈ అమ్మాయి క్యారెక్టర్లో ఇంకొంచెం ఫన్ బట్టి రావచ్చు, ఇంకొంచెం ఎనర్జీ బట్టి రావచ్చు అనే దాంట్లో నేనంటే బేసిక్గా కూడా నేను యాక్టర్స్ బట్టి మాడిఫై చేస్తాను, యాక్టర్స్ బట్టి రాస్తాను. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నమ్మేది ఏంటంటే ఇప్పుడు మీకు ఒక షర్ట్ ఫిట్టింగ్ ఉంటుంది, నాకు షర్ట్ ఫిట్టింగ్ ఉంటుంది, మీకు బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, నాకు బాడీ లాంగ్వేజ్. సో నేను రైటర్ని అవడం వల్ల
నాకు యాక్టర్ టైమింగ్ అవి ఇవి తెలుసు కదా, సో దానికి తగ్గట్టు మార్చుకుంటాను అనమాట. సో రష్మిక ఉండుంటే డెఫినెట్గా రష్మికకి తగ్గట్టే ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊరికి రంగస్థలం అప్పుడు చరణ్ గారు డెఫ్ క్యారెక్టర్ చేస్తున్నారు అని అంటే వినేటప్పుడు ఫస్ట్ ఎలా ఉంటుంది, డెఫ్ క్యారెక్టర్ ఇప్పుడు దాకా కమర్షియల్ సినిమాలు చేస్తూ డెఫ్ క్యారెక్టర్ చేయడం ఏంటి అనే ఫీలింగ్ వస్తుంది. కానీ అది చాలా కొత్తగా ఉండింది. సో ఇప్పుడు ఇంత ఎమోషనల్ డెప్త్ ఉన్న క్యారెక్టర్లు చేస్తున్న టైంలో ఒకవేళ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ వస్తే డెఫినెట్గా కొత్తగా ఉండదు. బట్ ట్రైలర్లో ఎందుకు శ్రీలీల వాయిస్ డబ్బింగ్ వేరేలా చూపించారు? యాక్చువల్గా మేము డబ్బింగ్ స్టార్ట్ చేసినప్పుడు శ్రీలీలకి కొంచెం చిన్న ఆ డబ్బింగ్ ఉంది. సో ఎక్కడో చిన్న నేసల్ వాయిస్ అనమాట. నేసల్ వాయిస్ నాకేంటంటే ఈ అమ్మాయి ఫుల్ ఇది క్యారెక్టర్ పరంగా ఏంటంటే చాలా చాలా స్ట్రాంగ్ మైండెడ్ అని తన ఫీల్ అవుతూ, నేను చాలా స్ట్రాంగ్ అనుకునే అమ్మాయిలా తను ఫీల్ అవుతుంటే తన వరల్డ్లో తను ఉంటుంది. ఇప్పుడు నేను చాలామంది కిడ్స్ని చూస్తే వాళ్ళని చూస్తే వాళ్ళ కిడ్స్తో మాట్లాడుతున్నానా లేకపోతే ఒక ఆంటీతో మాట్లాడుతున్నానా డౌట్ వచ్చింది చిన్నపిల్లలు. ఇప్పుడు ఈవెన్ మా మేనకోడల్లో లేకపోతే వాళ్ళు ఎంత అంటే చాలా పెద్దోళ్ళలాగా మాట్లాడి ఇది ఇలా చేయకూడదు ఇలా చేయొచ్చు అని మాట్లాడుతుంటే వాళ్ళ ఓన్ వరల్డ్లో వాళ్ళు చేసేది వాళ్ళ తోపుల్లా ఫీల్ అవుతున్నారు అన్నమాట. సో దానికి ఒక స్ట్రాంగ్ వాయిస్ కావాలి, స్ట్రాంగ్ వాయిస్ ఉంటే బాగుంటుంది అనేది నా ఫీలింగు. సో శ్రీలీల ఇంకా క్యూట్గా చిన్నపిల్ల వాయిస్లానే ఉంటుంది. అండ్ రెండు తన పాపం లేదు ఇది అసలు మీరు అనుకున్నట్టు చేద్దామని అనుకుంది కానీ కరెక్ట్గా మన డబ్బింగ్ టైంకి వచ్చేసరికి తనకి ఫుల్ కోల్డ్ ఉండింది. ప్లస్ మధ్యలో సిక్ అవుతూ ఉండింది. ఎగ్జామ్స్ MBBS ఎగ్జామ్స్ ప్లస్ అటు షూటింగ్ అట్లా తన పాపం చాలా ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేసింది అని చెప్పింది కొన్ని సీన్స్. కానీ ఏంటంటే ఇక ఇదే బేసిక్ రీజన్ ఇదే. అండ్ నాకేమో ఎక్కడో చిన్న క్యూట్నెస్ వస్తుంది లేదా చిన్నపిల్ల మాట్లాడినట్టుంది. ఎక్కడో తన వరల్డ్లో నేను ఒక బాస్, నేను ఒక లేడీ బాస్ అనే ఫీలింగ్ ఎక్కడో కూడా ఉంటే బాగుంటుంది. బట్ షీఈ్ ఆల్సో లైక్ ఓకే. యా మూవీ స్పాన్ కానీ స్కేల్ కానీ చూస్తుంటే ఇట్స్ లుక్స్ వెరీ బిగ్. బడ్జెట్ ప్రకారం చూసినా కానీ ఇట్స్ బిగ్ బెట్. సో వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? అంటే మైత్రి వాళ్ళు అంటే దే విల్ గివ్ మూవీ రావడానికి, బట్ చేస్తున్నప్పుడు డూ యూ థింక్ ఆఫ్ దట్ ఇంత పెడుతున్నాము, డీల్స్ ఎలా ఉంటాయి, బిజినెస్ ఎలా ఉంటుంది, రిసెప్షన్ ఎలా ఉంటుంది? సో అది మైండ్లో ఉంటుందా మీకు? డెఫినెట్గా అండి. ఇప్పుడు నేను సినిమా చేస్తున్నప్పుడు చెలో చేస్తున్న రోజు చెలో అప్పుడు బిగ్ బడ్జెటే, భీష్మ చేస్తున్నప్పుడు భీష్మ అప్పటికి బిగ్ బడ్జెటే. రిలీజ్ ముందు ఏంటంటే డెఫినెట్గా అది ఉండేది. నేనేం నమ్ముతున్నానంటే అండి, సినిమా బాగుంటే డెఫినెట్గా మనం ఎంత పెట్టినా జనాలు చూస్తున్నారు అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే అఫ్కోర్స్ రాజమౌళి గారితో కంపారిజన్ కాదండి, బట్ రాజమౌళి గారు ఈగతో, ఇప్పుడు నాని గారు సమంత గారు ఉన్న ఈగ అనే దాని మీద మెయిన్ క్యారెక్టర్ పెట్టుకుని ఈగతో సినిమా చేసినప్పుడు దాని బడ్జెట్ కూడా చాలా ఎక్కువైంది. బట్ ఏంటంటే వచ్చిన రోజున అసలు పెట్టిన బడ్జెట్ ఎవరికి గుర్తులేదు. అరే సినిమా అదిరిపోయిందిరా అని చెప్పి వేరే లెవెల్ తీసుకెళ్లారు. సో అంటే ఎక్కడో ఈవెన్ ఆయన బాహుబలి ట్రై చేస్తున్నప్పుడు కూడా ఆయన సినిమాల కంటే కూడా ఎక్కువ బడ్జెట్ అప్పుడు ముందు వాటి కంటే. కానీ అదే బాహుబలి వచ్చి అసలు టోటల్ ఎంత రికార్డ్, ఇండియన్ రికార్డు కొట్టింది. సో ఎక్కడో కథకి స్పాన్ ఉన్నప్పుడు డెఫినెట్గా అది పెట్టాలని, కథకి అది స్పాన్ ఉంది డెఫినెట్గా ఖర్చు అవుద్దని ఈవెన్ నేను ప్రొడ్యూసర్స్ చెప్పినప్పుడు కూడా వాళ్ళు కూడా అసలు అంటే ఈ సినిమాలో ఫస్ట్ ప్రాఫిట్ వచ్చేస్తాయి ఏదో వస్తుంది అనేది మైండ్లో లేదండి. అసలు ఫస్ట్ ఏంటంటే కథ నచ్చింది, డెఫినెట్గా వెంకి తీయగలడు అని నమ్మి ఓకే చెప్పి స్టార్ట్ చేసింది అనమాట. సో బట్ జర్నీలో కూడా ఇట్ వాస్ వెరీ అమేజింగ్ విత్ మైత్రి. సో ఎక్కడ ఏదన్నా నేను ఆలోచిస్తూ అమ్మ ఎలా అంటూ వచ్చి నువ్వేం టెన్షన్ పడకు, నీకు ఏంటి ఎక్కడికి ఇటు కావాలి. ఇప్పుడు వార్నర్ది కూడా అంతే, నేను వార్నర్ది సరదాగా చెప్పాను. సరదాగా చెప్తే అసలు వాళ్ళు లేదు ఈ సినిమాకు ఉంటే బాగుంటుందని నువ్వు ఫీల్ అయ్యావు కదా అని ఇంక వాళ్ళే అనమాట మాట్లాడి అపాయింట్మెంట్ సెట్ చేయడం. సో బట్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఒక చిన్న బ్యాడ్ నేమ్ ఉంది, కాస్ట్ ఎఫెక్టివ్ సినిమాలు తీయలేకపోతున్నారని. దాని మీద మీ కమెంట్ ఏంటి? అంటే ఎలా అంటారు మీ ఉద్దేశం? అంటే సే ఇప్పుడు ఒక సినిమాకి 45 కోట్లు బడ్జెట్ అయింది అనుకో, దాంట్లో సే ఒక 30 కోట్లు రెమ్యునరేషన్కి అయిపోతుంది, సినిమాకి 15 కోట్లు పెడుతున్నారు. వేరే చోట్ల ఏంటంటే దే ఆర్ కీపింగ్ దట్ 40 crores ఫర్ మేకింగ్ ఆఫ్ ద మూవీ అండ్ ప్రాఫిట్స్లో దే టేకింగ్ ద థింగ్. సో ఆ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అంటే ప్రొడక్ట్ మేకింగ్ మీద పెట్టే డబ్బులు కంటే రెమ్యునరేషన్స్కి వీటికి ఎక్కువైపోతుంది అన్నట్టు నేను బిలీవ్ చేసింది ఏంటంటే అసలు తెలుగు ఇండస్ట్రీలో మేకింగ్కి మనం చాలా ఖర్చు పెడతామండి. అసలు దాంట్లో అసలు అన్డౌటెడ్లీ మేకింగ్ చాలా ఖర్చు పెడతాం, అందుకే సినిమాలు కూడా అంత గ్రాండియర్గా ఉంటున్నాయి. అండ్ రెండోది ఈ రెమ్యునరేషన్కి ఎక్కువైపోతున్నాయి అనేది ఇది డిబేటబుల్ టాపిక్. అంటే ఇప్పుడు ఎక్కువైనాయి అని అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అయినా సరే ఎవరైనా సరే అవి చూసుకోకుండా అయితే ఇప్పుడు ఏదో ఒక క్యాల్కులేషన్ అయితే ఉంటుంది. నేను ఐఎమ్ నాట్ ఇన్ టు బిజినెస్ మచ్, నాకు ఎంతవరకు ఈ క్రియేటివ్ సినిమా తీయడం వరకు ఇవే తప్ప ఇప్పుడు ఈ ఏరియా ఎంత బిజినెస్ చేస్తుంది ఇవన్నీ తెలియదండి నిజంగా నాకు. బట్ స్టిల్ ఏంటంటే మన ప్రొడ్యూసర్స్ కూడా అందరూ
వెరీ 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 నాలెడ్జబుల్ పీపుల్. వాళ్ళకి ఈ సినిమా మీద ఇది వర్కౌట్ అవుతుంది అని అనుకుంటేనే చేస్తారు. ఈవెన్ మన హీరోలు కూడా ఎవరైనా సరే ఒకవేళ అది వర్కౌట్ అవ్వకపోయినా సరే డబ్బులు వెనక్కి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో నేనైతే అంటే ఫ్రూట్ఫుల్ రిలేషన్ లేకపోతే మాత్రం ఇక్కడ నుంచి ఇన్ని సినిమాలు వస్తాయని అయితే అనుకోవట్లేదండి. ఎందుకంటే ఎక్కువ అన్ని ఇండస్ట్రీల్లో కంటే కూడా ఎక్కువ హీరోలు మన సినిమాలో ఉన్నారనుకుంటున్నాను నేను. టాలీవుడ్లో నాకు తెలిసి ఇంతమంది హీరోలు అండ్ అంతమంది హీరోలు ఉండడం వల్ల ప్రతి హీరోకి 2-3 సినిమాలు చేయడం వల్ల చాలామంది డైరెక్టర్లు ఉన్నారు. సో డెఫినెట్గా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. ప్రాబ్లంలో చూసుకున్నా కానీ ఈసారి యాక్షన్తో పాటు ఫన్ కూడా సిమిలర్ డోస్లో ఉన్నట్టు కనిపిస్తుంది ట్రైలర్ గా చూస్తే. ఇంకా ట్రైలర్ ఐ థాట్ మొత్తం ఫన్తో నింపేసి ఇదంతా దాచిపెడతారేమో అనుకున్నా, బట్ కంప్లీట్ యాక్షన్ కూడా చూపించేశారు ఆల్మోస్ట్. సో ఎంత ఫన్ ఉంటుంది, ఎంత యాక్షన్ ఉంటుంది? రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఫన్ ఉంటుందండి. ఎందుకంటే నేను పర్సనల్గా ఫన్ ఎంజాయ్ చేస్తాను అండ్ ఫన్ రాయడానికి కూడా ఇష్టపడతాను అన్నమాట. అండ్ నాకు సినిమా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఫన్ వస్తుందండి. ఆ ఫన్ వస్తూనే దీంట్లో ఒక మంచి ఎమోషన్ కూడా ఉంటుంది. సో యాక్షన్ ఉంది అంటే ప్రాపర్ ప్యాక్డ్ కమర్షియల్ ఫిలిం. ఓకే, బట్ పక్కన ఒక కంప్లీట్ అవుట్ నోట్ ఎంటర్టైనర్ ఒక సినిమా ఉంది. సో ఆ భయం ఏమైనా ఉందా, లైక్ అది ఓవర్ షాడో చేసేసిద్దేమో? అంటే ఇట్స్ లైక్ కంప్లీట్ అవుట్ ఆఫ్ ఫన్, వాళ్ళు ఇంకేం చెప్పట్లేదు, ఫన్ ఒకటే అంటున్నారు. సో దాని మీద ఒపీనియన్ ఏంటి? అసలు దాంట్లో నిజంగా అది 1% కూడా అసలు. ఇంకోటి నాకు సితారా అంటే అది కూడా అసలు నా బ్యానరే. సో భీష్మా చేశాను, వంశాన తెలుసు, అండ్ కళ్యాణ్ శంకర్ నాకు బాగా క్లోజ్. సో కళ్యాణ్ వెరీ క్లోజ్ అసలు. సో మేము అనుకోకుండా ఇద్దరం ఒకే డేట్కి రావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. వాళ్ళకేదో నెట్ఫ్లిక్స్ డేట్ థింగ్, అండ్ మాకు 2-3 డేట్లు మార్చిన తర్వాత మళ్ళీ మార్చ్ 28 వేసిన తర్వాత మళ్ళీ మార్చడాలను. అండ్ ఇద్దరం అనుకుంది కూడా ఏంటంటే డెఫినెట్గా సినిమాలు బాగుంటే, ఇప్పుడు మన దీవాళీకి సినిమా బాగుంటే 3 సినిమాలు చూశారు. లక్కీ భాస్కర్, అమరన్, 3 చూశారు. సో సమ్మర్ సినిమాలో అది ఎంటర్టైనరు అండ్ మంది ఒక రకమైన ఎంటర్టైనరు, అండ్ డెఫినెట్గా దేనికి ఉండేది అది ఉంటుందండి. అండ్ రెండు అసలు ఏ సినిమా కాంపిటీషన్ కాదండి. సినిమా బాగుంది అని అంటే, ఇప్పుడు సినిమా బాగుంది అనుకోండి, 2 సినిమాలు బాగున్నాయి అనుకోండి, 2 సినిమాలు చూస్తారు. ఆ రోజు ఒక సినిమా వచ్చి సినిమా బాగాలేదనుకోండి, ఆ ఒక సినిమా కూడా చూడరు. 3 సినిమాలు వచ్చి 3 బాగుంటే 3 చూస్తాం. సో నేను అదే బిలీవ్ చేస్తాను. సో ఒక సినిమా ఓవర్ షాడో చేస్తే ఇలాంటివి అయితే ఏం లేదండి. ఎందుకంటే నేను నా సైడ్ నుంచి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ రాబిన్ హుడ్ యాజ్ వెల్. నేను బ్యాక్ ఇన్ 2022 ఒక ఆర్టికల్ చూసాను, యు ఆర్ స్కామ్డ్ బై టెల్లింగ్ సమ్ అవార్డు ఉంది డిపాజిట్ చేయండి అని. అది ఇన్సిడెంట్ గురించి చెప్తారా? అది సో బేసిక్గా ఏమైందంటే కోవిడ్ టైంలో చాలా తక్కువ సినిమాలు రిలీజ్ అయినాయి. ఇప్పుడు ఎందుకంటే మన ఫిబ్రవరి సినిమా వచ్చింది, జాన్లో అలా వైకుంఠపురం వచ్చింది, సర్లేరు నీకెవరు వచ్చింది, తర్వాత ఫెబ్లో భీష్మా వచ్చింది. సో ఆఫ్టర్ భీష్మా కోవిడ్ వచ్చింది. ఇంకా మీకు తెలియదు, లాక్డౌన్, సినిమాలు లేవు, ఏమీ లేవు. నేను ఒకరోజు చాలా బిజీగా ఉన్నప్పుడు నా ఫ్రెండ్ పేరు రెఫరెన్స్తో ఒక అతను ఫోన్ చేశాడు అనమాట. ఫోన్ చేసి మనం అక్కడ కలిసాం సార్ అంటే, కలిసామా, ఓకే. నేను యాక్చువల్గా ఏంటంటే నేను అప్పుడు స్క్రిప్ట్ డిస్కషన్లోనూ వాటిలోనూ ఉన్నా నా ఏడిల్తో ఉంటే, ఫోన్ చేసి ఇట్లా మీరు ఆ రోజు కలిసాం కదండి, ఇట్లా మీ డైరెక్టర్ మన కృష్ణ చైతన్య ఉంటారు కదా డైరెక్టర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సో నాకు బాగా క్లోజ్ అనమాట. కృష్ణ పేరు చెప్పుకొని ఇలా కృష్ణ చైతన్యతో కలిసామండి మనం అంటే, మనకు ఎవరో ఇప్పుడు జనరల్గా కూర్చున్నప్పుడు కలుస్తూ ఉంటారు. ఓకే బ్రదర్ చెప్పండి అని అంటే, ఏం లేదండి ఇట్లా మీ సినిమాలో ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంటుంది కదా, నేను ఇట్లా ఈ అవార్డ్ సైడ్ వర్క్ చేస్తాను, నేను జర్నలిజం సైడ్ ఏదో వర్క్ చేస్తాను. సో ఇది అప్లై చేయట్లేదు ఎవరు, మీరు అప్లై చేస్తే బెటరు, అప్లై చేస్తే ఆపర్చునిటీ ఉంటుంది అని అంటే, నేను కూడా ఏమనుకున్నాను అంటే అసలు ఇయర్లో వచ్చినాయి చాలా తక్కువ సినిమాలు ఉన్నాయి, అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఒక ఫార్మింగ్ ఉంది, సరే ఓకే అని చెప్పి నా ఏడీని అటాచ్ చేశాను అనమాట. నా ఏడీని అటాచ్ చేస్తే మీరు మాట్లాడుకుంటారంటే వాడు ఆయన అతను మాట్లాడుకుని దీనికి ఏంటంటే ప్రతిదానికి అప్లికేషన్ ఫీజు ఒకటి ఉంటుంది కదా. సో అప్లికేషన్ ఫీజు ఒకటి ఉంటుంది అని అంటే, నేను మావాడు ఏంటంటే చెప్పాడు, అన్న ఇంత కట్టాలంటే ఓకే అని ట్రాన్స్ఫర్ చేశాడు. చేసిన తర్వాత తెలిసిందనమాట అది. సో ఇది ఓవర్ లుకింగ్ అనమాట. సరే ఓకే ఏదో ఉంది కదా ఈ అప్లికేషన్. జనరల్గానే నాకు బ్యాంక్ స్లిప్పులు రాయాలన్నా లేకపోతే ఎట్లకన్నా అప్లై చేయాలన్నా ఇవన్నీ అసలు ఆ విషయంలో మోస్ట్ లేజీ ఫెయిల్ అనమాట. నాకు అసలు ఫస్ట్ బ్యాంక్కి వెళ్ళి ఈ పనులు చేయాలి, ఇలాంటి థింగ్స్ అసలు రావు. సో నేను వేరే ఎవరికైనా చెప్పేస్తాను. చివరికి వచ్చేసరికి ఆ పేమెంట్ అంటే ఓకే ఎంత పే చేయాలి, ఇంత పే చేయాలా, సరే ఇప్పుడు జనరల్గా ఏంటంటే అలా అప్లికేషన్స్ అన్ని ప్రొడక్షన్ హౌస్లు చూసుకుంటాయి. నేను ఒక చిన్న ఓవర్లుక్ చేసింది ఏంటంటే, నేను ఆ విషయం వంశానికి ఫోన్ చేసి అన్న ఇలా ఉంది మీరు చేస్తారా అని అంటే ఓకే. నేను చాలా మొహమాట వస్తుంది
ఓకే ఈ అప్లికేషన్ ఫీజుకి మళ్ళీ ఫోన్ చేసి ప్రొడ్యూసర్ని అడిగితే చాలా అసహ్యంగా ఉంటుంది వద్దులే అని చెప్పి నువ్వు పే చేస్తారా అన్న. బట్ అది కూడా జరిగిన తర్వాత ఓహో స్కామ్ అయిందని తెలిసిన తర్వాత అండ్ ఇంకోటి తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే ఆల్రెడీ నాకంటే ముందు ఒక 2-3 అట్లా అయిందంట. సో అట్లీస్ట్ మనమన్నా చేయాలని చెప్పి అప్పుడు కంప్లైంట్ ఇచ్చి అప్పుడు పోస్ట్ పెట్టింది. ఇంకోటండి అసలు జనరల్గా ఎవరన్నా ఇక్కడ సిచ్యువేషన్ కూడా సొసైటీలో కూడా ఎలా ఉందంటే మోసం చేసిన వాళ్ళకంటే మోసపోయిన వాళ్ళని ఎక్కువ ట్రోల్ చేసేటట్టున్నారు. మీరు కొంచెం బాగా ఇన్నోసెంట్ కనిపిస్తారు నాకు అసలు. ఫైనల్గా ఒక చిన్న సెగ్మెంట్, మీరు హానెస్ట్ పాడ్కాస్ట్ లో చేశారు, నేను హానెస్ట్గా కొన్ని క్వశ్చన్ అడుగుతా, ఇఫ్ యూర్ కంఫర్టబుల్ చెప్పండి. రాబిన్హుడ్ మార్కెటింగ్ బడ్జెట్ ఎంత? యాక్చువల్లీ నిజంగా బడ్జెట్ తెలియదండి, నిజంగా తెలియదు. అంటే నాకు ఇప్పుడు మైత్రి వాళ్ళు ఒక యూనివర్సిటీ లాగా, సో వెరీ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ థింగ్. సో ఇలా అనుకున్నప్పుడు ఏటికి వాళ్ళు నో చెప్పలేదు, దేనికి చెప్పలేదు. సో నా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీదకి వెళ్ళలేదు, అసలు తెలియదు. Why did Rashmika leave the project? Because of date issue. Yeah. Okay. Did you feel bad missing the Christmas release date? ఫస్ట్లో అరే క్రిస్మస్ చాలా మంచి సీజన్ అది ఇది అనుకున్నాం కానీ బట్ పుష్ప అంత హెవీగా చేస్తూ అండ్ తర్వాత మాకు కొంచెం రష్ ఉండింది. అంటే ఆల్మోస్ట్ మేము కూడా డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు షూట్ చేస్తూ ఉన్నాం. ఈ రష్లో అన్ని ఆర్ఆర్లు అన్నీ కరెక్ట్గా వస్తాయా లేకపోతే సీజీలు కరెక్ట్గా వస్తాయి అనే టెన్షన్ ఉండింది. ఫస్ట్ ఎక్కడో ఇది మిస్ అవుతుంది అనేది ఒకటెక్కడో చిన్న అనిపించింది డిసప్పాయింట్మెంట్ లాగా, కానీ తర్వాత అదే మంచిదైంది అనుకున్నాం. మీ ట్రైలర్లో ఆర్గానిక్ వ్యూస్ ఎంత, పెయిడ్ వ్యూస్ ఎంత? పెయిడ్ వ్యూస్ ఆర్గానిక్ వ్యూస్ నాకు తెలిసి అసలు పెయిడ్ వ్యూస్ అయితే ఏం లేవండి. ఎందుకు లేవనంటే వార్నర్ గారిని యాడ్ చేయడం వల్ల చాలా రీచ్ వచ్చిందండి, వైడర్ రీచ్. తను షేర్ చేసిన తర్వాత ఏవేవి షేర్ చేస్తున్నారో అన్నిటికీ వైడ్ రీచ్ వస్తుంది. సో డెఫినెట్గా అసలు పెయిడ్ వ్యూస్ ఉండవు. వార్నర్కి ఆల్మోస్ట్ 2 crores ఇచ్చారు 3 days షూట్, కానీ నిజమా కాదా? నిజమేనండి, 2 days షూట్ ప్లస్ 1 day ప్రమోషన్. యా అది వర్త్ అంటారా? 100% వర్త్ అండి. అంటే ఈరోజు అండ్ సినిమాలో చూస్తే వెరీ 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 ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. ప్లస్ డెఫినెట్గా నాకు అక్కడ ఒక ఇంటర్నేషనల్ స్టార్, అంటే నేను ఏదో ప్రమోషన్ కోసం ఎవరన్నా పట్టుకొస్తే బాగుంటుంది అనేది కాదండి. నాకు అక్కడ ఒక ఇంటర్నేషనల్ స్టార్ ఉంటే బాగుంటుంది, డెఫినెట్గా ఒక బిల్డప్ ఉంటుంది అనే దానికి ఈయనైతే అందరికీ తెలుసు కదా అని చెప్పి ఈయన అప్రోచ్ అవ్వడం అయింది. సో ఇప్పుడు ఇది హిట్ కొడితే ఇట్స్ హ్యాట్రిక్ ఫర్ యూ. విల్ యూ గో బ్యాక్ అండ్ డైరెక్ట్ డెబ్యూటెంట్? అంటే మా డెబ్యూటెంట్ హీరోనా? డెఫినెట్గా నాకు ఆ కథ ఉంటే 100% చేస్తానండి. నాకు ఇప్పుడు ఈ కథ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎప్పటి నుంచి ఏంటంటే ఒక ప్రేమదేశం లాంటి సినిమా చేయాలి అనేది ఉండింది. ఇప్పుడు అలాంటి సినిమా చేయాలంటే డెఫినెట్గా కొత్తలతో చేయాలి. సో నాకు అట్లా ఏం లేదండి. యా, థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ సార్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ రాబిన్హుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. Hi, this is Nani and you're watching me on Gulti. Hi, this is Samantha and you're watching me on Gulti. Hi guys, this is Janvi Kapoor and you're watching me on Gulti.com. Hi, this is Dulquer Salman. You're watching me on Gulti. హాయ్, నేను శోభితా ధూళిపాల. మీరు నన్ను చూస్తున్నారు gulti.com. And you're watching us on Gulti. If you like the video, please like, share and subscribe. Only love to you.